ఇది కేవలం ఒక వీడియో కాదు. ఇది ఒక నివాళి, ఒక వేడుక, ఒక అసాధారణ మహిళ యొక్క జీవిత ప్రయాణం. మా అమ్మమ్మ ప్రయాణం. మా అందరి బలంగా, మా మార్గాలకు వెలుగుగా, మా కుటుంబానికి గుండె చప్పుడుగా ఉండేది మా అమ్మమ్మ. ఈ విలువైన సమయంలో మా జీవితాలతో పాటు మరెందరో జీవితాలను తాకిన మా అమ్మమ్మ ప్రేమను స్మరించుకోవడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇది ఒక దయ, కరుణతో నిండిన అచంచలమైన ప్రేమతో జీవించిన జీవితం. ఒక మాటలో చెప్పాలంటే తను నాకు అమ్మమ్మ కాదు, అమ్మకు మించిన అమ్మ. అమ్మా వినమ్మా, నేనానాటి నీలాలి పదాన్నే. ఓ అవునమ్మా, నేనేనమ్మా, నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే. మౌనమైనాడు నిద్రలోనే ఉన్నా, గానమై నాడే మేలుకున్నా. నిశ్శబ్దంగా, నిరాడంబరంగా ఉండే కావలి ఎడవల్లి గ్రామంలో 1942లో నతానియేలు మరియు కొండమ్మ దంపతులకు ఒక అమూల్యమైన బహుమతి పరిమి మాణిక్యమ్మ జన్మించింది. మా కుటుంబానికి మూలస్తంభం, ఒక వరం, మా జీవితాలలో దేవుడు రూపొందించిన అందమైన ప్రణాళిక మా అమ్మమ్మ పరిమి మాణిక్యమ్మ. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ చిన్న గ్రామం ఒక గొప్ప ప్రయాణానికి నాంది పలికింది. ఆమెను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మా హృదయాల్లో అంతులేని ప్రేమ మరియు ఆనందం వెల్లివిరిసేలా ఒక చెరగని ముద్ర వేసి వెళ్ళింది మా అమ్మమ్మ. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. ఆమె బాల్యం ప్రేమ, ఆప్యాయత మరియు బలమైన కుటుంబ విలువలతో కూడిన ఒక నిండు కుండ. సంపన్న కుటుంబంలో జన్మించిన, సమృద్ధి వాతావరణంలో పెరిగిన, భౌతిక సంపదలోనే కాకుండా దయ, దాతృత్వం, మంచితనం వంటి ఆత్మీయ సంపదలో కూడా పెరిగింది. కష్టానికి విలువివ్వాలని, సాటి మనిషిని గౌరవించాలని, ఆపదలో ఉన్న వారికి చెయ్యందించాలని తన తల్లిదండ్రుల వద్ద నేర్చుకుంది. ఆ ప్రారంభ పాఠాలే ఆమెను మనోబలం, దయ, కరుణగల ఒక గొప్ప మహిళగా మార్పు చెందడానికి పునాదులు వేశాయి. అణువణువణు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా, నే కొలిచే శారదవే, నన్ను నిత్యం నడిపే సారథివే. నెల్లూరులోని ఏబిఎం స్కూల్ నందు తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె హృదయం ఎల్లప్పుడూ నిరుపేదలు మరియు బలహీనుల జీవితాల్లో మార్పు తేవడానికి ఉవ్విల్లూరేది. ఆ ప్రగాఢమైన సంకల్పంతోనే ఆ రోజుల్లో తను ఏఎన్ఎం కోర్స్ దిశగా అడుగులు వేసింది. అలా బలహీనులకి, నిరుపేదలకి అండగా ఉంటూ వారికి సేవ చేయాలన్న తన ఆకాంక్ష పరిపూర్ణమైంది. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఏఎన్ఎంగా ఒక గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె చేతులు లెక్కలేనన్ని కుటుంబాలకు వైద్యంతో పాటు వారి జీవితంలో గొప్ప ఆశల్ని అందించాయి. అచంచలమైన అంకితభావంతో ఎందరో పసిబిడ్డలకు టీకాలు వేసి నివారించగల వ్యాధుల నుండి వారిని రక్షించి ఆరోగ్యవంతులుగా చేసింది. ఆ రోజుల్లో సమాజాన్ని పీడిస్తున్న ఎన్నో అనారోగ్యాలను నిర్మూలించే ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించింది. ఆమె సేవ అక్కడితో ఆగలేదు. తల్లి సంరక్షణ, సురక్షితమైన ప్రసవాలు మరియు గర్భిణీ తల్లులకు అవసరమైన సంరక్షణ అందించడంలో ఆమె కీలకంగా మారింది. వెంకటగిరి, కోవూరుపల్లి, రుద్రకోట, జలదంకి వంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోని వైద్యులతో చేతులు కలిపి పనిచేస్తూ లెక్కకు మించిన సుఖప్రసవాలు చేయడంలో ఆరితేరింది. అత్యంత దుర్భరమైన క్షణాల్లో కూడా ఎందరో మహిళలకి మనోబలాన్ని అందించి వారికి మద్దతుగా నిలిచింది మా అమ్మమ్మ. ఆమెది కేవలం ఒక ఉద్యోగం కాదు, అది ఒక మిషన్. ప్రపంచాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా మార్చడానికి అహర్నిశలు శ్రమించే ఒక మిషన్. ఆమె అలుపరిగిన ప్రయత్నాల ద్వారా ఎందరో జీవితాలపై చెరగని ముద్ర వేసి సేవ, సంరక్షణ, ఆశ అన్న పదాలకు చిహ్నంగా మారింది. ఆమె జీవిత ప్రయాణంలో బలమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తి అయిన వంగేపురం సుందరం గారిలో, అంటే మా తాతగారిలో తన పరిపూర్ణ భాగస్వామిని కనుగొంది. వారిద్దరూ కలిసి మంచి అవగాహన, పరస్పర గౌరవం, అచంచలమైన ప్రేమతో పాతుకుపోయిన బంధాన్ని ఏర్పరచుకున్నారు. మా అమ్మమ్మ దయకి, సహనానికి ప్రతిరూపం. మా తాత తొందరపాటు వల్ల మాటలు వదిలిన క్షణాల్లో కూడా ఆమె జ్ఞానంతో మెలిగి మౌనాన్ని ఎంచుకునేది. అటువంటి ప్రశాంత స్వభావం మరియు విధేయత ఆమెకి తన భర్త పట్ల ఉన్న లోతైన గౌరవాన్ని ప్రతిబింబించేవి.
కుటుంబానికి ఆయన ధైర్యాన్ని ఇస్తే ఆమె ప్రశాంతతను ఇచ్చేది. ఆయన నాయకత్వం వహిస్తే ఆమె మద్దతు పలికేది. ప్రేమ, సహనం మరియు గౌరవం యొక్క పునాదిపైన జీవితాన్ని నిర్మించడం అంటే ఏమిటో వారు కలిసి మాకు చూపించారు. నిజమైన ప్రేమ అంటే ఒకరికి ఒకరు నిలబడటం, ప్రతికూల పరిస్థితుల్లో సంఘర్షణ మీద దయను ఎంచుకోవడం, ఒకరి సమక్షంలో మరొకరు తమ బలాన్ని గుర్తించడమని వారి కథ మాకు గుర్తు చేస్తుంది. అన్ని విషయాల్లో మా తాతకి ఆవిడ ఒక తిరుగులేని అండ. అందుకే అయిందేమో మా అందరి దృష్టిలో తను ఒక బంగారు కొండ. ఆమె యొక్క ప్రేమ మరియు అంకిత భావానికి ప్రతిబింబాలైన నలుగురు పిల్లలతో తన జీవితం సుసంపన్నమైంది. నలుగురిలో ఒకరైన మా అమ్మ హెలెన్, మా అమ్మమ్మ రెండవ బిడ్డ, ఈ ప్రపంచంలోకి అత్యంత అసాధారణమైన రీతిలో తీసుకురాబడింది. అదే స్వీయ ప్రసవం. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికలై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ, కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ. సెల్ఫ్ డెలివరీ. బొడ్డు ప్రేగుని తల్లే తెంచిన సందర్భం. అలా రుద్రకోట ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆమె ఒక గొప్ప శక్తిగా చెప్పబడింది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మా అమ్మ హెలెన్ తను జన్మించిన స్థలమైన రుద్రకోటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా తన ఉద్యోగ ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె తన ప్రతి బిడ్డకు అర్థంతో నిండిన పేర్లను ఇచ్చింది. పెద్ద కుమార్తె జయకుమారి, రెండవ కుమార్తె నా తల్లి అయిన హెలెన్, ఏకైక కుమారుడు అయిన ప్రకాష్, ఆమె ఆఖరి సంతానమైన ఎలిజబెత్ రాణి. ఆమెకి తన పిల్లల పట్ల ఉన్న ప్రేమకి అవధులు లేవు. అయినప్పటికీ ఆమె తన పెద్ద కూతురు మరియు కొడుకును మాత్రమే ఎక్కువగా ప్రేమించేది అని నమ్మేది మా అమ్మ హెలెన్. ఒక తల్లి హృదయం తన పిల్లలందరి పట్ల సమానమైన ప్రేమనే కలిగి ఉంటుంది. ఆమె మనవరాళ్ళు, మనవళ్లుగా మేము తన జీవితంలో ఆభరణాల వంటి వారంగా చూడబడ్డాము. ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన వారముగా మమ్మల్ని భావించేది. ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చూసేది. కానీ నాకు ఎల్లప్పుడూ తెలుసు, నేను ఆమె హృదయంలో ఎంతో ప్రియమైన స్థానాన్ని కలిగి ఉన్నానని. నేను మొదటిసారి పై చదువుల కోసం ఇంటికి దూరం అవుతున్నప్పుడు ఆమె కార్చిన కన్నీళ్లను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ క్షణం అర్థమైంది, తన జీవితంలో నా స్థానం ఇంతనా అని. తను కలుగజేసిన శూన్యం ఎవరూ పూడ్చలేనిది. మా మధ్య తను వదిలి వెళ్లిన ప్రేమ ఎవరూ భర్తీ చేయలేనిది. ఆమె మాకు అమ్మమ్మ మాత్రమే కాదు, ఆమె మా గర్వం, మా ఓదార్పు, మా ఆనందానికి ముఖ్య కారణం. చెప్పమ్మా. 82 సంవత్సరాల వయసులో ఈ భూమిపైన ఆమె అద్భుతమైన ప్రయాణం ప్రశాంతంగా ముగిసింది. ఆమె ఆత్మ పరదేశంలోనే ఉన్నది అని మా అందరి ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఆమె జీవితం దేవునికి మరియు సేవకే అంకితం. ఎందరో స్త్రీలను దేవుని మార్గం వైపు మళ్లేలా చేసింది. దేవుని రాజ్య విస్తరణకై లెక్కలేనన్ని విరాళాలను నిస్వార్థంగా అందచేసింది. ఆమె ఔదార్యానికి అవధుల్లేవు. చివరి వీడ్కోలు కోసం ఆమె కుటుంబం తన చుట్టూ గుమిగూడింది. ఆమె లేకపోవడం వల్ల కలిగిన భారం భరించలేనిది. మా అందరి గుండె చప్పుడు లాంటి ఆమెను కోల్పోయినప్పుడు ఆమె పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ ఎంతో రోదించారు.
ఆమె చివరి రోజుల్లో తనతో కలిసి ఉండే అవకాశం నాకు లభించింది. కానీ ఆమె చివరి రోజున తన పక్కన లేను అనే బాధ నాకు మిగిలిపోయింది. అయినా తను అర్థం చేసుకుంటుందని నాకు తెలుసు. ఎంతైనా మా అమ్మమ్మ కదా. ఆమె జీవితం ఆమె సొంతం కాదు, ఎందరో మార్గాలని ప్రకాశింపచేసే ఒక దీపస్తంభం. ఆమె విశ్వాసం, సేవ, ప్రేమ, దేవుని దయ ఆమె కలిసిన ప్రతి ఒక్కరిలో ఒక చెరగని ముద్ర వేసింది. ఆమె అంతిమయాత్రలో అందరూ అత్యంత హృదయపూర్వకంగా సన్మానించారు. ఒక గొప్ప ఆత్మ మనలను విడిచిపెడుతోందనే సమాచారం ప్రపంచానికి తెలియజేస్తూ ఒక ప్రత్యేక వాహనం ఆమె శవపేటికను కావలి వీధుల్లో ఆమె జీవితానికి, సేవకు, ప్రేమకు సాక్షిగా నిలిచిన రహదారుల గుండా పయనించింది. ఆమె విశ్రాంతి తీసుకుంది. మా జీవితాలలో ఒక అధ్యాయం ముగిసింది. ఆమె మరణంలో కూడా మాకు బలాన్ని ఇచ్చింది. ఆమె కలిగి ఉన్న విశ్వాసం, జీవించిన విలువలు, పంచిన ప్రేమ, నేర్పిన పాఠాలు ఆమె వారసత్వంగా మా అందరిలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఇది వీడ్కోలు కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆత్మ పరదైసులో నివసిస్తుంది. ఏదో ఒక రోజు మేము ఆమెను మళ్ళీ కలుస్తాము. అప్పటి వరకు ఆమె పంచిన జ్ఞాపకాలనే నెమరు వేసుకుంటూ ఉంటాము.